మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతోంది. 3 రోజుల్లోనే 9 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. అసలు భక్తులు సమర్పించిన నాణాలు ఎలా లెక్కిస్తారు? ఎన్ని లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది? ఎన్ని రకాల కాయిన్స్ అమ్మవార్ల మొక్కుల రూపంలో వచ్చాయి అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. మేడారం హుండీల్లో వచ్చిన కాయిన్స్ లెక్కింపుపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం జాతరగానే అమ్మవారికి చెల్లించే మొక్కులలో కాయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇలా అనేక ప్రాంతాల నుంచి గిరిజనులు ఎక్కువగా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అందులోనూ తమ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్నింటినీ కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే చూస్తే క్వింటాల కొద్దీ ఈ కాయిన్స్ మనకు కనిపిస్తుంటాయి. డ్రమ్ములలో చూడొచ్చు, మొత్తం డ్రమ్ములన్నీ కూడా కాయిన్స్ తోటి, అంటే హుండీలు ఓపెన్ చేయగానే కరెన్సీల రూపంలో వచ్చే వాటిలలో కాయిన్స్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఉంది. ఇందులో రూపాయి కాయిన్స్ నుంచి మొదలు పెడితే 5 రూపాయలు, 20 రూపాయల కాయిన్ వరకు కూడా ఉన్నాయి. తర్వాత ఎప్పుడో మర్చిపోయినటువంటి పైసాకు సంబంధించినటువంటి కావచ్చు, 2 పైసలు, 3 పైసలు, ఎప్పుడో చలామణిలోనే ఉన్నటువంటి పైసలకు సంబంధించినటువంటి కాయిన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కరెన్సీలో చూస్తే కాయిన్స్ కంటే నాణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. నాణ్యాల ముద్రణతోటే డబ్బుల చలామణి అంతా కూడా జరిగేది. అయితే అమ్మవార్ల మొక్కులకు సంబంధించి కూడా చూస్తే ఈ నాణ్యాల రూపంలో చెల్లించే మొక్కులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ప్రతి జాతరకు చూసినప్పుడు దాదాపుగా లక్షల రూపాయలు, దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు కేవలం నాణ్యాల రూపంలోనే అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. మరి ఇంతగానం తీసుకొచ్చినటువంటి అమ్మవార్లకు సమర్పించినటువంటి నాణ్యాలను ఎట్లా వేరు చేస్తారు, వాటిని లెక్క ఎలా చేస్తారు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఇవన్నీ నాణ్యాలన్నీ మీ దగ్గరికి పోచారు కదా, వీటిని ఎట్లా వేరు వేరు చేస్తుంటారు? చిన్న 1 రూపీ అని, 2 రూపీస్ అని, 5 రూపీస్ అని, పాతదని కొత్తదని వేరు వేరు చేస్తాం. ఇప్పుడు ఒక రూపాయిదే తీస్తే రూపాయి రకరకాల ముద్రణలో వచ్చింది. చిన్నగా ఉన్నది ఉన్నాయి, తర్వాత కొత్తవి, తర్వాత ఓల్డ్కి సంబంధించినటువంటి చాలా పెద్దవి ఉన్నాయి. ఎట్లా చేస్తారు కౌంటింగ్? చిన్న ఒక రకము, పెద్ద ఒక రకము, పాత ఒక రకం, 3 రకాలు చేస్తాం. వాటిని లెక్క పెడతారా లేకపోతే వేరు చేస్తారు? తూలం లెక్క చేస్తారు. ఇవి ఓన్లీ కౌంట్ పక్క సపరేట్ చేయడమే. ఎంత టైం పడుతుంది అక్కడ నోట్లో చూస్తుంటే? దీనికి చాలా టైం పడుతుంది. దీనికి బాగా లెక్కియాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి అందుకోసమే ఇలా చేస్తాం. అనిపిస్తుంది ఈ కాయిన్స్ అంతా చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. నాణాలు, డాలర్స్ కూడా వస్తున్నాయి విదేశీ. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇట్లా కవర్స్లలో పెట్టారు. ఈ కవర్స్లలో ఏమేం చేస్తున్నారు? ఈ కవర్లలో ఏమేమి నాణ్యాలు వేస్తున్నారు ఇప్పుడు మీ దగ్గర? 5 రూపీస్ నాణ్యాలు, 1 రూపీ నాణ్యాలు, 2 రూపీస్ నాణ్యాలు వేస్తున్నాము. వేటికి అదే వేస్తున్నామండి. ఇంత బరువు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా, ఒక్కసారి మీది కుప్ప మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? అవి చూస్తే సంతోషంగా అనిపించింది. ఎట్లా వేరు చేస్తున్నారు? రూపాయి కాయిన్స్ వేరే, 2 రూపీస్ కాయిన్స్ వేరే. ఒక రూపాయి కాయిన్స్లో 3 రకాలు ఉంటాయి. దాన్ని విడివిడిగా వేసి ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి వేస్తున్నామండి. చాలా వరకు 10 రూపాయల నాణ్యం కావచ్చు, అంటే 10 రూపీస్ కాయిన్ కావచ్చు, 20 రూపీస్ ఇప్పుడు మనుగడ లేదు. చాలా మంది అంటే 10 రూపీస్ చెల్లదు అనుకుంటున్నారు, కానీ చెల్లుతుంది. కానీ అట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి. అసలు కనిపిస్తున్నాయండి. 10 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. మీరు చూడని ఏమన్నా ఇప్పుడు చూసారా మీరు? ఇప్పటి వరకు డాలర్స్ చూసినాం, ఫారిన్ డాలర్స్ చూసినాం. చాలా 20 పైసలు కూడా వేసిరు, 5 పైసలు కూడా వేసిరు. వెనకటి జామాన్ల డబ్బులు కూడా వస్తున్నాయి. చిన్నప్పుడు చూసినాం, స్కూల్కి అయినప్పుడు. ఇప్పుడైతే చూడలే. హ్యాపీ ఉందండి, సంతోషంగా అనిపిస్తుంది. మంచిగా జర్మనీ డాలర్లు, అమెరికా డాలర్లు అట్లా మాకు కొత్తగా అలా డబ్బులు చూస్తున్నాం. ఆ డబ్బులు చూసి మాకు సంతోషం అనిపిస్తుందండి. మనం చూడొచ్చు ఇక్కడ కాయిన్స్కి సంబంధించినటువంటి కవర్లు కావచ్చు, ఇట్లా వేరు చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడ ఈ కాయిన్స్ రూపంలో ఇట్లా కవర్లలో వేస్తున్నారు. ఈ కవర్లలో వేసినటువంటి నాణ్యాలన్నింటినీ కూడా మళ్ళీ తీసుకువెళ్ళి వీటిని వేరు చేస్తున్నారు. వచ్చినటువంటి నాణ్యాలన్నింటినీ కూడా ఇలా వేరు చేసినటువంటి నాణ్యాలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి డ్రమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ డ్రమ్ములలో సమ్మక్కకు సంబంధించినటువంటి బాక్స్ వేరే ఉంటుంది, సార్లమ్మకు సంబంధించినటువంటి డ్రమ్ము వేరే ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఓల్డ్ కాయిన్స్ 1 రూపీకి సపరేట్ ఉంది, న్యూ కాయిన్స్కి సంబంధించినటువంటి సపరేట్గా ఒక డ్రమ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ లాస్ట్ జాతరకు కాయిన్స్ రూపంలో ఎంత ఆదాయం వచ్చింది, ఈసారి జాతరకు సంబంధించినటువంటి కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, కాయిన్స్ని ఎట్లా వేరు చేస్తున్నారు, ఎట్లా కవర్లలో ఒక్కొక్క కాయిన్స్, వాటన్నిటిని మళ్ళీ వేరు చేసిన తర్వాత ఎట్లా కౌంటింగ్ చేస్తారు? మేడారం మహాజాతరకు సంబంధించిన హుండీ లెక్కింపులో మనకు కరెన్సీ నోట్స్తో పాటుగా ప్రతి సంవత్సరము ప్రతి జాతరలో మనకు కాయిన్స్ కూడా రావడం జరుగుతుందండి. వీటన్నిటిని కూడాను మనము ఫస్ట్ కాయిన్స్ సపరేట్ చేసి అందులో మళ్ళా డినామినేషన్ ప్రకారంగా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఇట్లా ప్రతి ఒక్క డినామినేషన్ని ప్రత్యేక సిబ్బంది ద్వారాగా మనం సపరేట్ చేపిస్తాము. ఆ సపరేట్ చేసినవన్నీ కూడాను మనము
1 రూపీవన్నీ ఒక డ్రమ్లో, తర్వాత 2 రూపీస్వన్నీ ఒక డ్రమ్లో, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఇలా ప్రతిదీ కూడాను సపరేట్ చేయించి సపరేట్గా వేరించి ఆ డ్రమ్ములలో పోయించడం జరుగుతుందండి. ఆ డ్రమ్ములలో మొత్తం సగ్రిగేట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళ సమక్షంలో దాన్ని వెయిట్ వేపిస్తాము. 1 కేజీ 1 రూపీ కాయిన్స్కి 1000 రూపీస్ అట్లా బ్యాంక్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఆ వెయిట్ అనేది. దాని ప్రకారంగా మనకి అమౌంట్ మనకి టెంపుల్ పేరు మీద అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంటే కాయిన్స్కి సంబంధించి చూస్తే మనం 1 రూపీ చూస్తే ఓల్డ్ కాయిన్ చాలా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినవేమో చాలా లెస్ వెయిట్ తోటి ఉంటాయి. సేమ్ టైంలో 5 రూపీస్ కూడా అట్లా ఉంటాయి, 10 రూపీస్ కూడా కొన్ని ఉంటాయి. అట్లనే వీటిని వెయిట్ ఎట్లా చూస్తుంటారు? అయితే అండి 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ ఇట్లా ఓల్డ్ కాయిన్స్ తర్వాత న్యూ కాయిన్స్ సపరేట్ చేపిస్తున్నాము. ఆ డినామినేషన్లో ఓల్డ్ కాయిన్స్, న్యూ కాయిన్స్, బ్రాస్ కాయిన్స్ కూడా ఉంటాయి 5 రూపీస్వి. అలాంటివన్నీ కూడాను వాటి ప్రకారంగా సపరేట్ చేయించి వాటి వెయిట్కి తగ్గట్టుగానే తీసుకోవడం జరుగుతుంది. ఆదాయం ఎట్లా వచ్చింది అనుకున్నారు? అంటే ఈ నాణ్యాల రూపంలోనే ఈసారి వచ్చినటువంటి ఆదాయం కూడా ఎట్లా ఉంటుందని మనకి 2022 మహాజాతరలో సమ్మక్క అమ్మవారికి 17.5 లక్షలు, అదేవిధంగా సార్లమ్మ అమ్మవారికి 17.5 లక్షలు, గోవిందరాజులు పగడిద్దరాజుల వారికి చెరొక 1,00,000 చొప్పున మొత్తంగా 40 లక్షల వరకు కాయిన్స్ రూపంలో రావడం జరిగిందండి. ఈసారి జాతరకి 24 జాతరలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కాబట్టి కాయిన్స్ కూడా అధిక మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయింది సమ్మక్క అమ్మవారి కాయిన్స్ సపరేట్ చేయడం అనేది. ఇక మొత్తంగా మనకి అయిపోయే కొద్దీ మనకి అప్డేట్స్ అనేవి తెలుస్తుంది. చాలామంది దగ్గర ఇప్పుడు చూస్తే ఎవరు కూడా ఇవి క్యారీ చేయట్లేదు, అంత కరెన్సీ లేకపోతే డిజిటల్ వచ్చేసిన తర్వాత కూడా డిజిటల్ రూపంలోనే పేమెంట్ చేస్తున్నారు. ఈ జాతరలో చూస్తే ఇన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నాణ్యాలే రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇక ఏమంటారు, పాత తరాన్ని ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి చూపించడానికి అమ్మవారి ఇది ఒక అవకాశంగా ఇచ్చినందుకు ఆ పాత కాయిన్స్ అన్నీ కూడాను ఈనాటి జనరేషన్కి అసలు ఆ ఓల్డ్ కాయిన్స్ ఎవరు చూడలేదు. కాయిన్ కలెక్షన్లో భాగంగా ఈ ఓల్డ్ కాయిన్స్ అన్నీ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చూపించే విధంగా ఉందని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎంత ఆదాయం వస్తుంటారు ఈ నాణ్యాల రూపంలో? అబౌవ్ 50 lakhs అనుకుంటున్నామండి. లాస్ట్ జాతరలో 40 lakhs చేంజ్ వచ్చింది. 50 lakhs చేంజ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం. చూసారుగా అమ్మవార్లకు సమర్పించిన చేంజ్ అనేది ఎన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో. ఈసారి కూడా గత జాతర కంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తుందనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క, సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి ఉండీలలో వేసినటువంటి నాణాల కౌంటింగ్ జరుగుతుంది. లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి మరొక 10 లక్షలు ఎక్కువగా, అంటే దాదాపు 50 లక్షల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కాయిన్ల లెక్కలు కూడా జరుగుతున్నాయి. ఇవంతా కూడా బ్యాంకర్లకు డిపాజిట్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క సార్లమ్మ కౌంటింగ్ సంబంధించినటువంటి సెంటర్ నుంచి.